వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ ముందుకి ఒక కొత్త ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసింది మన చోటా చెఫ్. ఈ రోజు మా మమ్మీ నన్ను తొందరగా లేపింది తెలుసా? ఎందుకు? ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైందంట, అందుకే పొద్దున్నే ఫెస్టివల్. ఎస్, ఫెస్టివల్ అంటే ఈ మంత్ మొత్తం మనం గుడికి వెళ్ళాలంట, లేచి ఇంట్లో పూజ చేయాలంట. అందుకే ఈరోజు నేను స్పెషల్ గా వచ్చా. ఈరోజు నేను గుడికి వెళ్ళాను, నువ్వు వెళ్ళావా? నేను కూడా వెళ్ళా. అవునా? నేనైతే సంగీ టెంపుల్కి వెళ్ళా. సంగీ టెంపుల్ అదేం తెలియదులే. ఫస్ట్ వంట ఏమైనా అట్లు వడ. అట్లు వడ కాదు, అటుకులు వడ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ తెలుసా? తెలీదని చెప్పు చాలు. నేను చెప్తా చూడు. నేను చెప్తా ఇద్దరం కలిసి చెప్తాం. అటుకులు శనగబెట్టిన, జీలకర్ర, శనగబెట్టిన ఏం పెట్టి శనగబెట్టిన చెప్పేది. సాల్ట్, జీలకర్ర, అలాగే శనగపిండి, అటుకులు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఆలు తురుము, గ్రీన్ మిర్చి, ఆయిల్, మిక్సింగ్ బౌల్, ప్యాన్. ఇప్పుడు ఎలా చేయాలో మేము చెప్తాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం అటుకులు వేసేసుకోవాలి. ఎస్, అటుకులు వేసేసుకోవాలి. దాని తర్వాత స్పూన్తో కలపాలి. దంచుట అసలు కలపొద్ది. అంటే ఇది నీళ్ళలో నానబెట్టిన అటుకులు ఇవి. దాంతో అవి ఇరుగుతాయి ఇంకంతే. నేను ఎందుకు ఈరోజు అటుకులు చేస్తున్నా అంటే ఈరోజు గుళ్ళో అటుకులు పెట్టారు. అంటే ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకు. అంటే ఈ మంత్ మొత్తం మనకి ఫెస్టివల్ లే కదా, అందుకని ఫెస్టివల్ కి సైలెంట్గా ఉంటా. ఏమైనా కామెడీ అవన్నీ ఏమైనా వేరే అయితే నువ్వు నా మాట ఉంటావా? ఫెస్టివల్ కి ఎంత గొప్ప మాట చెప్పాడు. మన చేసే రెసిపీ ఎంత బాగుంటుందో, ఈ మాట కూడా నాకు అంత నచ్చింది తెలుసా. ఓకే, ఇప్పుడు దీనిలో మనం శనగపిండి వేసేసుకుందాం. శనగపిండి మొత్తం వేసేసుకుందాం. శనగపిండి కొద్దిగా వేసుకో, మొత్తం వేయాలి తెలుసా నీకు? నాకు తెలుసా, నీకు తెలుసా? నేను గుళ్ళో చూసా వాళ్ళు చేస్తూ ఉంటుంటే, చూసి నేర్చుకొని వచ్చావా? ఎస్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర లైట్ గా వేసేసుకుందాం. మొత్తం వేసేయండి. మొత్తమా? వద్దు. ఓకే, ఇప్పుడు మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి మనం. హలో, నేను మిక్స్ చేద్దా? చెయ్యి. ఇది ఫెస్టివల్ డే నేను కట్టుకునేది. సూపర్. సరే, ఓకే. సండేనా మండేనా నాకు అవన్నీ తెలీదు. ముందు ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుందామా? మొత్తం. వద్దు ఆఫ్ వేద్దాం. ఆగాగు. నేనేం గోల్ చేయట్లే కదా, మంచిగా చెయ్యి. సరే. అబ్బా, మొత్తం వేయలే చూడు. మొత్తం వేసినా మనకి ఉప్పు కష్టం అవ్వదు, ఎందుకంటే కొంచెమే పెట్టాను నేను ఈరోజు ఉప్పు. ఓకే. అమ్మో, ఐస్ వేస్తున్నావు. మిక్స్ చేసి ఆగు, నేను చేస్తా మిక్స్. నువ్వు వేస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటా. సరే. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ మిర్చి వేసేసుకుందాం. గ్రీన్ మిర్చి అన్న. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఫిక్స్. రెడ్ చిల్లీ ఫ్యాక్స్. నో, ఈ రెడ్ చిల్లీ కాదు. ఓకే, గ్రీన్ చిల్లీ మిక్స్ చేయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దాంట్లో మనం చికెన్ 65 అల్లం ముక్కలు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోదు కానీ. ఇప్పుడు దాంట్లో మనం ఆలు తురుము మొత్తం వేసేసుకోవాలి.
కొద్దిదన్నా బిస్కెట్ అవుతావు ఇప్పుడు నా చేతిలో తింటే. ఓకే, నువ్వు అందులో పెట్టొచ్చే. నువ్వు ఇటు వచ్చి చేసుకో, ఇటు వచ్చి అక్కడ పెట్టుకొని చేసుకో. అంతలోపు నేను గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి చేస్తాను అంటున్నా. ప్యాన్ పెట్టి ఫెస్టివల్ ఇది, తప్పట్లా అనకూడదు. ఏంటి నువ్వు నాకు చెప్పేది? గ్యాస్ పక్కనే ఉన్నాయి, ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నా. వేసుకుంటే వేసుకో, నాకేంటి చెప్పానా ఏంటి? నేను వెలిగించినప్పుడు అలా అలాగే వస్తుంది గ్యాస్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. మొన్న చికెనే, దాని తర్వాత మొన్న చికెనే చేసాం. అసలు చికెన్ ఎందుకు చేసావు? ఈరోజు సండే కదా, ఈరోజు చేయొచ్చు కదా చికెన్. ఈరోజు సండే కాదు. ఏ డే చెప్పు? మండేయా? కాదు. ట్యూస్డేనా? కాదు. వెనస్డేనా? కాదు. నాకు తెలీదు. మరి తెలియకుండా విషయాలు చెప్తున్నావంటే నువ్వే చెప్పేస్తున్నా. నిన్న సండే అయిపోయింది, ఇవాళ మండే. మళ్ళీ ఇప్పుడు ఆ స్పూన్ దాంట్లో పెడతావా? ఓయ్, ఫెస్టివల్ కదా అని ఊరుకుంటున్నాను, అదే మామూలు డే అనుకో. ఈకి ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన మిశ్రమంని మనం వడలా చేసుకుని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వు వడలు వేస్తే నువ్వు ఫ్రై చేయాలి. ఏంటి? నేను వడలు వేస్తూ ఉంటా, నువ్వు ఫ్రై చేయాలి? కాదు, నువ్వు వడలు చేస్తుంటా, నేను ఫ్రై చేయనా? మన ఇద్దరం చేద్దాం. సరే, నాకు కొంచెం నేను కూడా కొద్దిగా చేసుకొని, లేకపోతే ఈ ప్యాన్ తీసేసి మధ్యలో పెట్టుకో. ఆహా, ప్యాన్ తీసేస్తే హోయ్ ఇట్లా పడితే తగులుతుంది. చక్రి తీసుకో కొంచెం. ఇక్కడి నుంచి ఉండే నేను కొంచెం అద్దరు, నేను నీకు ఇస్తూ ఉంటా. రౌండ్ చూడు ఎలా చేయాలంటే ఇలా ఇలా ఉంది కదా. అలా నాకు తెలుసు తల్లి, చేసి నాకు తెలుసు తల్లి ఎట్లా చేయాలో తెలుసా? ఓకే, మనం చేసేసాం కదా, ఇలా చేసి పాప ఇంకా వడాలి. చేస్తున్నా కదా. రాయ్ ఇంకా చాలేదు, చాలా. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తున్నాం, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు చేయండి. మేము చిన్నపిల్లలం కదా, అంత ఘనంగా తెలీదు. అంటే వీలాంటి వాళ్ళకి తెలీదు, మాలాంటి వాళ్ళకి తెలుసు. చూసారా అండి, మేము ఇంత చిన్న గ్యాప్లోనే ఇంత వెరైటీగా చాలా ఫాస్ట్గా అన్ని వడలు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తినేయాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకో. ఆగ్రా బాబు, సర్వింగ్ ప్లేట్ అది కాదు, అది సర్వింగ్ ప్లేట్. కూర్చోద్దు, కూర్చోతే పాడైపోతాయి. చల్లగా ఉన్నాయి. బాంబో ఎంత వేడిగా ఉన్నాయో. నా చల్లగా ఉంది, నీదే వేడి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ వాళ్ళని చూడమన్నామా, మనమే చెప్పేద్దామా? మనమే చెప్పేద్దాం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు, కరేపాకు, ఇంకో జీలకర్ర, అల్లం, పొటాటో తురుము, అల్లం ముక్కలు, ఇంకా నూనె, ఇంకా గ్రీన్ మిర్చి, శనగల పిండి, ఉప్పు, జీలకర్ర, ఉప్పు, అంతే చెప్పా. పిండి చెప్పా. సరే, ఇప్పుడు టేస్టింగ్ వాటిని ఎలా చేయాలంటే, ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో అటుకులు ఫస్ట్,
తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ పిండి మనం జీలకర్ర ఇంకా కరివేపాకు ఉప్పు గ్రీన్ మిర్చి లాస్ట్కి మనం శనగల పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని మనం గ్యాస్ వెలిగించుకొని పక్కన పెట్టి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ పోసి మనం వేడయ్యేదాకా కొంచెం వెయిట్ చేసి ముందుగా తయారైన మిశ్రమంని దాన్ని ఇలా వడలా చేసి దాని పెట్టి ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది టేస్టింగ్ టైం. నేను చేస్తా ఫస్ట్. ఓకే, దీనికి సాస్ నంచుకోవద్దు ఎందుకంటే ఇది ఫటా. సూపర్. సూపర్గా ఉంది నిజంగానే. చాలా యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉందండి. ఇలాంటి ఫుడ్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి చోటా చెఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.